డాక్టర్ గారు, ఎత్తైన వక్షోజాలని చూస్తే మగవాడికి మూడ్ రావడం ఎందుకని? మగవాడికి సాధారణంగా స్త్రీని చూడగానే సెక్షువల్గా అంటే లైంగికపరంగా ఒక మూడ్ వస్తుంది, న్యాచురల్గా వస్తుంది. అంటే ఆడవాళ్ళకి కూడా వస్తుంది కానీ మగవాడికి చాలా ఎక్కువగా వస్తుంది. ఎంత అంటే ఆమె కళ్ళు చూస్తే మూడు వస్తుంది, ఆమె వెంట్రుకలు కలిసి ఇలా ముఖం పడితే చిన్న వెంట్రుకలు పడితే చాలు ఆ ఒక్క వెంట్రుకను చూస్తే కూడా మూడు వచ్చేస్తుంది. అంటే ఎప్పుడు దేన్ని చూస్తే వస్తుందో మనం చెప్పలేం. ఆ హ్యూమన్ సైకాలజీ అలాంటిది, ముఖ్యంగా జెంట్ సైకాలజీ డిఫరెంట్. ఒక అమ్మాయికి ఏం లేదు, సింపుల్గా లేడీకి ఇలాగ వెంట్రుకలు పక్కన చంపినట్టు ఒకటి ఉంటే చాలు, అది ఎక్కడ లేని వాడికి చాలా ఎరోటిక్గా ఉంటాయి అన్నమాట. ఎరోజల్ కండిషన్ ఎక్కువ, చాలా మూడ్ పెరిగిపోతుంది. అంటే మగవాడికి ఆడవాళ్ళ యొక్క సౌందర్యం అది ఏ రకమైనది కావచ్చు. అంటే అలాగే స్తనాలు మరి ఆల్మోస్ట్ అందరికీ, మగవాళ్ళందరికీ లేడీస్ చాలా సౌందర్యం చూశాక చెప్పలేంత మూడ్ వస్తుంది. అది మరి అవి చక్కగా ఎరోటిక్ జోన్స్ అంటాం, వాటిని ఆ రంగా చక్కగా ఉంటుంది. ఆ రంగా ఒక్కటే కాదు, స్తన సౌందర్యం కాదు, ఏదైనా సరే చిన్న ఆమె పెదాలు చూస్తే రావచ్చు, కళ్ళు చూస్తే రావచ్చు, కంటి ఐబ్రోస్ చూస్తే రావచ్చు. ఇక చెప్పాక వెంట్రుకలు పడి ఒక్క రెండు వెంట్రుకలు పడి ఉంటే చాలు, పడ్డ వెంట్రుకలు కూడా ఎక్కలేని మూడు తీసుకొచ్చేస్తాయి. ఆ రంగా స్థానాలు ఇక మరి చెప్పనవసరంలా. ఎందుకంటే అవన్నీ ఒక రకమైన ఎరోజల్కి సంబంధించిన అవుతాయి అన్నమాట. వాళ్ళ సెక్షువల్ ఫీలింగ్స్ని పెంచుతాయి. సెక్షువల్ ఫీలింగ్స్ పెంచడం అనేది ముఖ్యంగా అది రకరకాలుగా ఉంటాయి. కొందరికి కేవలం లేడీ గొంతుకు వింటే చాలు వాడికి. కొంతమంది మనిషి లేడీ ఫోన్లో మాట్లాడుతుంటే ఆ ఫోన్లో వచ్చిన వాయిస్కి, ఆ హస్కీ వాయిస్కి వీడికి ఎక్కడైనా ఎరెక్షన్స్ వచ్చేస్తాయి, వీరికి కూడా పడిపోతుంది. అరే మనిషి చూడలేదు, ఎప్పుడు చూడలేదు, కానీ ఆ గొంతుకు చాలు. కొంతమందికి కేవలం ఆ కళ్ళు చూస్తే చాలు వచ్చేస్తుంది. లేదా వాళ్ళ వినికిడి వల్ల కానివ్వండి, ఇలా రకరకాలుగా. అంటే పంచేంద్రియాల్లో ఏదైనా సరే వాడికి ఎరోటిక్గానే అనిపిస్తాయి ఏదైనా సరే. అంటే దాని ప్రకారంగా వాళ్ళు ఎవరిని అది, ఎందుకంటే అది సెక్స్ సైకాలజీ, అంతకు ఇంకేం లేదు. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.